పార్లమెంటులో మహిళా ఎంపీల ధర్నాకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి నేతృత్వంలోని కొందరు మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే సీటును, ఆయన వెళ్లే మార్గాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మంత్రులు కూర్చునే ట్రెజరీ బెంచీలను ఆక్రమించి బ్యానర్లతో ప్రధాని సీటును చుట్టుముట్టారు. ఈ సంఘటనను చూసి అంతా ఆశ్చర్యపోయారు. కొందరు మహిళా ఎంపీలు దుస్తులు చించడం వంటివి చూసి అంతా కంగారు పడ్డారు. ఈలోగా స్పీకర్ ఓం బిర్లా అప్రమత్తమయ్యారు. సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ప్రధానిపై భౌతిక దాడికి దిగే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. సభ హుందాతనాన్ని కాపాడడమే కాకుండా దేశ ప్రధాని భద్రతకు ముప్పు వాటిల్లకుండా అప్రమత్తమయ్యారు. ప్రధాని మోదీని సభకు రావద్దని సూచించడం ద్వారా స్పీకర్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో ప్రధానిని చుట్టుముట్టి గడబిడ చేయాలి అనుకున్న కాంగ్రెస్ మహిళా ఎంపీల ఐడియా వర్కౌట్ కాలేదు. కానీ కాంగ్రెస్ మహిళా ఎంపీల దాడి ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఈ దుర్మార్గానికి ప్లాన్ చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్కు లేఖ రాశారు. నియమ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అగౌరవపరుస్తూ సభలో అరాచకం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. పార్లమెంటు గౌరవాన్ని కాపాడిన స్పీకర్ నిర్ణయం ఇప్పుడు ప్రజాస్వామ్యవాదుల ప్రశంసలను పొందుతోంది. My Media, the voice of India.